2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు అపోస్తలులు కాదే తాము అపోస్తలులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం వారిని భరించి అవైలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండని ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ ఎదుటకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేయును. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, స్తోత్రాలు. గత వారమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క మరొక పునరుద్ధానంలో మీరు పాటించి ఈ పునరుద్ధానంలో పాట ద్వారా, ధన్యవాదం ద్వారా, ఆరాధన ద్వారా నేను స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చాను. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని మీరు ధ్యానిస్తుండగా మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందగా సమస్త విధమైన ఆటంకాలను దూరపరిచి చూపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అంతా బాగున్నారా? హల్లెలూయా. బాగున్నామయ్యా అని ఒకసారి స్తోత్రం చెప్పండి. ముందు చేతులు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి ఆ సత్యాన్ని దినాలు మనం ధ్యానించబడ్డాము. ఈ రోజున మనము కూడా ఒక సంఘములో ఉన్నాము. మనము కూడా సంఘమై ఉన్నాము. హల్లెలూయా. ఏంటి? మనము సంఘములో ఉన్నాము, మనము కూడా సంఘమై ఉన్నాము. కనుక ఇప్పుడు ఏదో లోకంలో సామెత చెబుతారు కదా, ఏమంటారంటే అన్నమంతా కొడుకు చూడాలా, మెతుకు కొట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలి. అలాగే ఈ సంఘం ఎలాంటి సంఘము అనడానికి నిన్ను చూసే చెప్పాలి, నిన్ను చూసే చెప్పాలి. అలా ఉన్నామా? ఒకసారి ఆలోచించు.